హలో! ఈ అందమైన కథా వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక గొప్ప కథని అంటే నిజమైన ధైర్యమంటే ఏంటో నేర్పించే ఒక అద్భుతమైన కథని చూడబోతున్నాం. ఈ వివరణ విన్నాక మనందరికీ ఎంతో ధైర్యం, సంతోషం వస్తుందనడంలో సందేహం లేదు. అసలు ఏదైనా చూసి బాగా భయమేసినప్పుడు నిజమైన ధైర్యంగా ఉండడం అంటే ఏంటో మనం ఎప్పుడైనా ఆలోచించామా? భయపడకుండా కరెక్టు దారిలో నడవడం ఎలా సాధ్యమవుతుంది? సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం రండి. మొదటి అధ్యాయం బాబిలోను రాజు ఆజ్ఞ. ఈ కథ చాలా ఏళ్ల క్రితం జరిగింది. అప్పట్లో బాబిలోను అనే ఒక పెద్ద రాజ్యముండేది. దాన్ని నెబుకద్నెజరు అనే ఒక శక్తివంతమైన, చాలా కఠినమైన రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనేం చేశాడంటే ఒక పెద్ద బంగారు విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహం ఎంత పెద్దదంటే ఆకాశాన్ని తాకేలా ఉండి ఎండలో తళతళా మెరుస్తూ అందరికీ కనిపించేలా చాలా బ్రహ్మాండంగా ఉండేది. అంతేకాదు, ఆ శక్తివంతమైన రాజు ఒక కఠినమైన రూల్ పెట్టాడు. సంగీతం వినిపించిన వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్లంతా ఈ విగ్రహానికి కిందపడి నమస్కారం చెయ్యాలి అని పెద్దగా ప్రకటించాడు. ఎవ్వరైనా సరే ఆ మాట వినాల్సిందే. వినడానికి చాలా భయంగా ఉంది కదా? ఇప్పుడు రెండవ అధ్యాయం ముగ్గురు యువకుల గొప్ప ధైర్యం. రాజు పెట్టిన రూల్ అంత భయానకంగా ఉన్నాకూడా అసలు ఏమాత్రం భయపడని ముగ్గురు ధైర్యవంతులైన యువకులు ఉన్నారు. వాళ్లే శుద్రకు, మేషకు మరియు అభేద్నేగో. ఈ పేర్లు మనం బాగా గుర్తుపెట్టుకుందాం. వాళ్ళు చాలా మంచివాళ్లు, పైగా దేవుని మీద ఎంతో నమ్మకమున్నవాళ్లు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ ఆజ్ఞ ఎంత భయంగా ఉన్నా సరే ఈ శద్రకు, మేషకు, అభేద్నేగో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ బంగారు విగ్రహానికి వంగి నమస్కారం చెయ్యకూడదని, కేవలం తమ నిజమైన దేవునికి మాత్రమే నమస్కరించాలని వాళ్లు డిసైడ్ అయ్యారు. అమ్మో, ఇది మామూలు ధైర్యం కాదు కదా! మూడవ అధ్యాయం మండుతున్న అగ్నిగుండం. తాను చేయించిన ఆ విగ్రహానికి వాళ్లు నమస్కారం చెయ్యలేదని తెలిసినప్పుడు ఇక రాజుకు ఎంత కోపమొచ్చిందో ఊహించుకోండి. ఆయన విపరీతమైన కోపంతో వెంటనే వాళ్లని తీసుకువెళ్లి ఆ మండుతున్న అగ్నిగుండంలో పడేయండి అని ఆజ్ఞాపించాడు. అబ్బా, ఆ మాటలు వింటుంటేనే భయం వేస్తోంది కదూ! రాజు చెప్పినట్టే సైనికులు వెంటనే ఆ ముగ్గురు యువకులను పట్టుకున్నారు. అయినా సరే వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, భయపడలేదు తెలుసా? సైనికులు వాళ్లని తీసుకెళ్లి భయంకరంగా ఎగసిపొడుతున్న ఆ మంటల్లో, అదేనండి ఆ అగ్నిగుండంలో పడేశారు. మరి అంత భయంకరమైన మంటల్లో పడిపోయిన తర్వాత అసలు ఆ అగ్నిగుండం లోపల ఏం జరిగుంటుంది? వాళ్ళేమైపోయారు? ఒక్క క్షణం మనం ఆలోచిద్దాం. ఇక నాల్గవ అధ్యాయం అగ్నిలో గొప్ప ఆశ్చర్యం. అక్కడో గొప్ప ఆశ్చర్యం జరిగింది. ఆ ముగ్గురు యువకులు ఆ అగ్నిలో కాలిపోలేదు. మంటలు వాళ్ళని ఏమీ చేయలేకపోయాయి. అంతేకాదు, వాళ్ళని కాపాడటానికి దేవుని దూత స్వయంగా వాళ్లు మధ్యలోకి వచ్చాడు. వాళ్లు ఆ మంటలో ఏమాత్రం కాలిపోకుండా చాలా ప్రశాంతంగా, సురక్షితంగా నడుస్తున్నారు. చూడండి, ఒకవైపు దేన్నైనా క్షణాల్లో కాల్చి బూడిద చేసే భయంకరమైన మంటలున్నాయి. మరోవైపు వాళ్ళ బట్టలు కనీసం మాడిపోకుండా పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. ఇది మనకి ఏం చెప్తోందంటే, దేవుని రక్షణ మనతో ఉన్నప్పుడు ప్రపంచంలో ఎంతటి ప్రమాదమైనా సరే మనల్నేమీ చేయలేదని. ఆ మంటలకు వాళ్లమీద ఎలాంటి అధికారమూ లేకుండా పోయింది. ఇదంతా చూసి రాజుగారు షాక్ అయ్యారు. ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వెంటనే వాళ్లని బయటకు రమ్మన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన విషయమేమిటంటే, ఆ యువకుల గొప్ప ధైర్యాన్ని చూసి వాళ్ల దేవుడే నిజమైన దేవుడు అని ఆ రాజే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆయన మనసు పూర్తిగా మారిపోయింది. ఇక చివరిగా 5వ అధ్యాయం దేవుని రక్షణ మరియు కథలోని నీతి. ఒక్కసారి ఈ ప్రయాణాన్ని గుర్తుచేసుకుందాం. మొదట రాజుగారి కఠినమైన ఆజ్ఞ, తరువాత యువకులు చూపించిన తిరుగులేని ధైర్యం, ఆ తరువాత వాళ్లని వేసిన మండుతున్న అగ్నిగుండం, అందులో దేవుడు చేసిన గొప్ప అద్భుతం, చివరగా ఆ రాజే వాళ్ల దేవుణ్ణి నమ్మిన విధానం. ఇదంతా ఒక మిరాకిల్లాగా ఉంది కదా! ఈ కథలో దాగి ఉన్న అతి ముఖ్యమైన నీతి ఇదే: దేవుడు తనను నమ్మిన వాళ్ళని ఎప్పుడో కాపాడతాడు. ఎంతటి కష్టమొచ్చినా, భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే పూర్తి నమ్మకంతో, ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా రక్షణ దొరుకుతుంది. ఇది నిజంగా ఎంతో ఉపశమనాన్ని కలిగించే విషయం కదూ! మరి
ఈ అద్భుతమైన కథను ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడం ద్వారా జీవితంలో మనకు ఎదురయ్యే చిన్న చిన్న లేదా పెద్ద భయాలను జయించడానికి మనం కూడా మనలోని ధైర్యాన్ని ఎలా బయటకు తీయవచ్చు? ఒకసారి ఈ అద్భుతమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ కథా వివరణ మనందరిలో కొత్త ధైర్యాన్ని, సంతోషాన్ని నింపిందని ఆశిస్తున్నాను. ఇలాంటివే మరిన్ని అద్భుతమైన కథల వివరణలతో మళ్ళీ కలుద్దాం.